ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలంలో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రామదాస్ నాయక్ పరిశీలించారు. రైతులకు పంటలు పండించుకోవడానికి నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని, ఆగస్టు నెల 15 నాటికి ప్రాజెక్టు ప్రారంభించి లింక్ కెనాల్ ద్వారా నీళ్లందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ప్రాజెక్టు 4 పంప్ హౌజ్లతో పాటు మేజర్ పనులను పూర్తయ్యాయని, సీతారామ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్కు నీరు తరలించి సాగర్ నుంచి వైరా ప్రాజెక్టు తరలిస్తామని అన్నారు. రైతులకు కొంత ఇబ్బంది జరిగిన వారికి నేను ఎమ్మెల్యే కలిసి న్యాయం చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీతారామ మెయిన్ ప్రాజెక్ట్ 4 పంప్ హౌస్లు పూర్తయినాయి. మెయిన్ కెనాల్లో ఇంతవరకు 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే ఆయకట్టు వచ్చి మొత్తం యువతలు కాబట్టి ఆ మోటార్ ఇమ్మీడియట్ గా ఉపయోగించి ఆ నీడని నాగార్జున సాగర్ కెనాల్లో వేయాలనేది మొదటి ప్రతిపాదన. ఆ ప్రతిపాదన నాగార్జున సాగర్ కెనాల్లో వేస్తే వైరా ప్రాజెక్టు కాడ నుంచి కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం ఈ సంవత్సరమే సాగులోకి తీసుకురావాలి. ఆ 30-40 వేల ఎకరాలతో పాటు మంచినీటికి కొరత లేకుండా నాగార్జున సాగర్ జలాలు రాకపోయినా కూడా వైరా నియోజకవర్గం, అదేవిధంగా మెయిన్ మధిర నియోజకవర్గం, కింద ఉన్నటువంటి నియోజకవర్గం సాగర్ ప్రాజెక్టు అవకాశం ఉందని చెప్పి తప్పకుండా ఈ లింక్ కెనాల్ పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు. ఆయన పర్మిషన్ ప్రకారంగా టెండర్లు పిలిచి పద్ధతి ప్రకారంగా పనులు మొదలుపెట్టారు. సీతారామ